అంతే సిద్దిపేట నంబర్ 150 నంబర్ 150 కళ్ళ పోటింగ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఎడికి పోతున్నా అంటే కోమటి చెరుకు పోతున్నా. సో వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతమంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అండ్ ఎందుకంటే ఇంకోటి జర ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకొని చూడండి గైస్. బ్రో ముఖం దాచుకుంటుంది బ్రో. ఆ ట్రాక్ అని చూడండి. ఇంకా చెప్పే క్లిప్ ఎగిరిపోతుందా? ఎగిరిపోతుంది. అదే చూస్తున్నా, పుష్కర ఫోన్ జారిపడ్డది అనుకో గాయస్. అదేమో డ్రాగన్ తల్లి, ఇది డ్రాగన్ చెల్లియా పిల్లి బిడ్డ పిల్లి అంటే 2 ఏళ్ళు. ఎంత ఫైనల్ చేంజ్ అయింది ఇస్తాడు ఫస్ట్ రాగానే టికెట్ తీసుకోవాలి గాయస్. 3 టికెట్లు చేంజ్ లేదు. ఇది ఎంట్రీ పాస్ ఇచ్చి లోపల పడుతుంది. డ్రాగన్ దీనికి సపరేట్, దానికి సపరేట్ చార్జెస్ సార్. ఫస్ట్ పోగానే మన ఏం తెలంగాణలో ఆడబిడ్డ ఏంది, ఆడబిడ్డ ఇది బతుకమ్మ ఉంటుంది చూడు గైస్. ఎటు అది బ్రిడ్జ్ ఎక్కేది ఉంటుంది అన్నారు కదా, ఇదేనా? అదే అమ్మ ఇంతగానో ఏమరా వాటర్ ఏమైతుంది బాబు. గైస్ బోరాన్ కాదు గైస్, నువ్వు మస్తుందో బాయ్. అది ఆయన వల్లనే సగం ఫేమస్ అయింది సిద్దిపేట మోడల్ వల్ల. ఇది కోమటి చెరుకు రియల్గా చెప్పాలంటే ప్లేసు ఏకదమ్ కట్టిండు అట్లా మెంటల్. అరే అలవాడరా మీరు. ఏది చూసానా? ఎందుకు ఏం కాదు బ్రో, నేను లేపుకొని వస్తా. టికెట్ ఏముండదు ఇక్కడ లోపల ఎంట్రీకి. తీసుకురా 10 రూపాయలు టికెట్. 30 రూపాయలు. ఆయన ఏడుంటాడన్నా? ఆయన పేరు ఉంటుంది చూడు, ఏడుంటాడు? ఎట్టాడు? అట్టాడు ఉంటాడా? అయ్యా ఆయన ఇచ్చిండన్నా కింద కావచ్చు కానీ వేరే చినిపోయింది బాగా. గైస్ ఇది దారుణం గైస్. అంత దూరంకి వెళ్ళి వస్తే మాకు చినిపోయిన నోట్ ఇచ్చిండు ఆయన. ఏం చేస్తామన్నా యూట్యూబ్ వల్ల కష్టాలు అన్ని ప్రతి ఒక్కటి అలా పెట్టుకుంటారు గాయ్స్. విజిటర్ టు కోమటి చెరుకు బ్రిడ్జ్. సిద్దిపేట మోడల్ ఆడుండు. బోటింగ్ కూడా నడుస్తుంది. బోటింగ్ 50 రూపాయలు. ఇటు బ్రో ఇప్పుడు ఈయన నడుచుకోవడానికి భయం అవుతుంది. ఒక పాట పాడు, జల్ది వెళ్ళిపోతాం. నడువే రామక్క అని పాట పాడు. నువ్వు ఆడరా, యాక్టింగ్ వాడు. నిద్ర వచ్చి పాడవుతుందా? అరే నీకు ఇంత మంచి లొకేషన్ నిద్ర ఎందుకు వస్తుందిరా? ఎగరాలా? నాకు కూడా భయం అవుతుంది బ్రో దీన్ని నడవాలంటే. రియల్ ఇది ఎట్లు డేంజర్, భయం అవుతుంది. పడితే పడదాం కానీ అమ్మా బ్రో. నీ పానం కన్నా ఫోన్ ముఖ్యమా బ్రో? నాకు రాదుగా స్విమ్మింగ్. నువ్వు అంటే బయటకు పోతావు, ఇంత గిడుకుందన్న ఉరుకుతావు. నేను రాలేదు కదా. నీకు స్విమ్మింగ్ వచ్చారా? చూసిరా
అంటే ఎంత లోతుంటుందో పైగా ఇక్కడ మెయిన్ ఏంటంటే సిద్దిపేట మోడల్ అనే వ్యక్తి వల్ల ఇది కోమటి చెరువు ఇంకా ఫేమస్ అయిపోయింది. అట్లా నా వెనకాల ఉన్న మోడల్ వాళ్ళ ఫ్రెండే. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదనే కోమటి చెరువు చూసామా లేదా. సిద్దిపేట వాళ్ళ ఫ్రెండ్ అయినే నా వెనకాల ఉన్న ఆయననే తీసుకొచ్చిన ఆయన వల్లనే ఇంత దూరం వచ్చి ఆ సిద్దిపేట మోడల్ కలవడానికి వచ్చిన. అంతే కదా బ్రో. బోరాన్ మోడల్ ఏం లేవు బ్రో. ఇక ఇప్పుడు మా భాషలో అద్భుతంగా ఉంది అని అంటాం, మీ భాషలో ఏమంటారు బ్రో? చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కాదు, బోరాన్ ఉంటుందండి. సరేనా? మా భాషలో అయితే ఇప్పుడు ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది అని మేము అంటాం తెలుగులో. మీరేమంటారు బ్రో? బోరాన్ ఉంది అంటున్నాం. నువ్వేమంటావురా? ఆయన ఫోటో చేయకపోతే అరే ఎందుకు ఏం చేస్తావు? ఇంకేం చేస్తావు? ఏం చేసాను బోటింగ్ చేద్దాం. భయం అయితే ఏం భయం? ఏం కాదు. అరే బోటింగ్ మస్తు ఉంటుంది బ్రో. చెయ్యి. మళ్ళీ కన్ను తిరిగి అలా పడ్డామనుకో నీకు జాకెట్ ఇప్పిస్తా, లైఫ్ జాకెట్ చెప్పాను. మళ్ళీ పండుగ వచ్చాడు 10 సంవత్సరాల పండుగ, మళ్ళీ చూడకపోతే బొరాలు అయిపోతాడు. ఇక నీకు లైఫ్ జాకెట్ ఇప్పిస్తా అన్నప్పుడు ఇప్పిస్తా. ఏవద్దు నీకెందుకు భయం అవుతుందిరా? కళ్ళ పోటింగ్ అరే ఎంతున్నారా నీళ్ళు? గీడుకున్నాయి మాటకు. మనకి ఏమరికా? నువ్వు దిగి చూడు సార్, నువ్వు దిగి చూడు సార్. దిగి చూడంటే ఏందిరా బాబు? మరి బొరాన్ చేసావు. మోటార్ ఎడుకున్నా చూడు అన్న. ఇక్కడ మంచిగా ఉంటే అన్న మధ్యలో దిగి చూడు ఒకసారి. ఏ మధ్యలోకి? ఆ మధ్యలో అంటే మధ్యలో వేరు ఉంటుంది, ఈడ వేరు ఉంటుందా? అరే ఈడ పోయినా టికెట్ అంటాడేమరా? సిద్దిపేట మోడల్ అంటే మజాక్ అనుకుంటాం. గాయస్ మేము సిద్దిపేట మోడల్ దగ్గరికి వచ్చినాం. ఇక సిద్దిపేట మోడల్ 2. అన్న రూబీ నెక్లెస్ అంటే ఏందన్నా? ఆయన నేను ఇక్కడ గైడ్ను. రూబీ అంటే డార్క్ రెడ్ కలర్, థీమ్ అంతా మనకు రెడ్ కలర్లో ఉంటుంది. ఇందులో ప్రత్యేకతలు వచ్చి సింథటిక్ వాకింగ్. కోమటి చెరువు చూసామా లేదా. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఇట్స్ వెరీ కంఫర్ట్ వాక్ ఆన్ ద ట్రాక్ అండ్ టు ఫీల్ ద మ్యూజిక్, టు స్పెండ్ ద టైమ్, టు హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. విజిట్ చేయండి రూబీ నెక్లెస్ సిద్దిపేట ఆల్ ద వే. అండ్ ఇక్కడ అది అవి చెప్దాం డౌట్ వల్ల. సస్పెన్షన్ బ్రిడ్జ్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండేది. ఫస్ట్ వచ్చేసి లక్నవరంలో ఉంది. బోటింగ్, సైక్లింగ్, డైనోసార్ పార్క్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈవినింగ్ లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. లేజర్ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా అందుబాటులో ఉంది. విజిట్ చేయండి కోమటి చెరువు సిద్దిపేట. అది ఎన్ని అవర్స్ ఉంటుందన్నా? మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ అయితే నైట్ ఏ టైంకి క్లోజ్ అవుతుంది? మార్నింగ్ 9 AM టు నైట్ 9 PM క్లోజ్ అవుతాయి. లైటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అయితే 9 PM క్లోజ్. అంటే మొన్న నువ్వు ఒక రీసెంట్గా సైక్లింగ్ ఉంది అని చెప్పి, అది ఎక్కడ సైక్లింగ్ది? ఇటు లవ్ సిద్దిపేట సీనరీ ఉంది అక్కడ సైడ్ దాకా బాగుంటుంది. మరి మన కోమటి చెరువు గురించి అద్భుతమైన వ్లాగ్ అయితే మన ఛానల్లో ఉంది, చాయ్ చౌరస్తా వ్లాగ్లో. మరిన్ని మంచి వీడియోస్ కొరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చాయ్ చౌరస్తా వ్లాగ్. ఫైనల్గా అయితే సిద్దిపేట అన్నని కలిసిన అన్న చాలా ఏమంటారు, అన్న మనం చాలా మంచిది, నీట్గా మాట్లాడేసిండు. మంచిగా ఎవరన్నా వస్తే వ్యక్తి క్లోజ్గా విజిట్ చేసుకొని మాట్లాడాడు. ఏమంటాం అని అందరు మనమే కదా. అందరు విజిట్ చేయండి, మంచి అనుభూతి పొందండి. మరిన్ని మంచి వీడియోలు చూస్తూనే ఉండండి మన చాయ్ చౌరస్తా ఛానల్ని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అది నైట్. సో గాయస్ ఇది గేట్ క్లోజ్ చేసిరు. మా వాడిని చూడంగానే వద్దు నువ్వు గేట్ అని చెప్పి బంద్ చేసిరు గాయస్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు భయ్యా 20 వాళ్ళ గాయస్. ఫైనల్గా అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. MBA ఏం చేయాలని చెప్పి బిజినెస్ పెట్టిన ఐస్ క్రీమ్ బండి ఇది. కొంచెం జరుగు బ్రో. భయ్యా మేరా భయ్యా ఇచ్చే सेट ఎంత అయిందిరా ఇది ना చెప్పు ये आइसक्रीम कितना आइसक्रीम कौन सा आइसक्रीम होना जरा कुल्फी होना ना कुल्फी
कुल्फी 20 रुपीज़ में, फिर से 60 रुपीज़ में ओके है। ना इसको मैं ये लिया तो वो लिया ఓకే ठीक है। वो गाइस మనకి 100 రూపీస్ బేరం అయింది ఇప్పుడే. ఫుల్ ఖుషి నేను. కాలి మూడు బొరాన్ ఐస్ క్రీమ్లు అమ్మినా నేను. కాలి బొరాన్ ఖాళీ బోరాన్ అంటే బోరాన్ అంతే ఇక ఫుల్. ఓకే థ్యాంక్ యూ అన్న. ఏమన్నా ఐస్ క్రీమ్ ఏం కావాలి ఐస్ క్రీమ్ నీకు? కోన్ ఐస్ క్రీమ్ ఉంది, చాకోబార్ ఉంది, 20 నుంచి 100 దాకా ఉంది, 120 వరకు ఉంది. పెద్దది ఏమో చాకోబార్ ఇచ్చారు. చాకోబార్ అంటే ఎంత? ఏది కాదు చాకోబార్ లా మూడు ప్రైజెస్. చిన్నది 20 రూపాయలు అరుస్తున్నాడు భయ్యుడు. అంత బడ్జెట్ లేదు బ్రో మా దగ్గర. అంత బడ్జెట్ లేదు. రైస్ అడ్డీ వేసి నేను ఏం చేసిన అంటే సిద్దిపేట దగ్గర ఈ ఐస్ క్రీమ్ బండి బిజినెస్ పెట్టిన. మీరు ఎవరైనా సరే సిద్దిపేట మోడల్ ఆడుంటాడు, నేను ఈడుంటా అంతే. నంబర్ 1 సిద్దిపేట నంబర్ 150 నంబర్ 1 బ్రాండ్ నంబర్ 1 क्या है ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదా? బ్రాండ్ నంబర్ 1 బ్రాండ్ ఇది. మీరు వచ్చి ఐస్ క్రీమ్లు కొనండి, ఏమంటారు ఐస్ క్రీమ్ తినండి. మీకు మళ్ళీ ఐస్ క్రీమ్లో కూడా బయట పోతే ఒక రేటు, ఇక్కడ ఒక రేటు ఉంటుంది, తక్కువ రేటు ఉంటుంది ఐస్ క్రీమ్ కొనండి. ఇప్పుడు నీకేం కావాలి తమ్ముడు? చాకోబారా భయ్యా ఎక్ బార్ చాకోబార్ రక్కతే తీసుకో. ఏది కావాలో ఇలా ముందుకు రా కొంచెం. ఇలా నీకు చాలా ఐస్ క్రీమ్లు ఉంటాయి ఇలా. ఇట్లా ఇది అయితే ఏకదమ్ ఉంటుంది ఈ ఐస్ క్రీమ్. టేస్ట్ అంటే ఏకదమ్ టేస్ట్. ఇది ఎంత అనుకున్నావు? జస్ట్ 15 రూపీసే. ఫైనల్గా అయితే అడ్డీ వేసి ఐస్ క్రీమ్ అమ్మిన, ప్రమోషన్ చేసిన ఐస్ క్రీమ్ది. ఆయన ఐస్ క్రీమ్ ఫ్రీ ఇచ్చిండు అని కాదు, మా తమ్ముడు ఇప్పించి. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే. మళ్ళీ ఆడ ఇంకా ముఖం తిరిగి మరి చూస్తున్నాయి. అందుకే పెద్ద ఆడు మాకు ఇప్పించాడు కదా. ఫస్ట్ ఆయనకు ఆకలేదు కాబట్టి ఆడు ఐస్ క్రీమ్ కూడా, లేకపోతే ఆడు కూడా కొనపోతుండే. ఏ గది అన్న అంటుండే. హరీష్ అన్న ఏం కట్టిండు అంటే అట్లా కట్టిండు. పీస్ ఆఫ్ మైండ్ ప్లేసు. సిద్దిపేట నైట్ గార్డెన్ ఉంది, అది మస్తు ఉంటుంది. లోపల ఇట్లా తిరగడానికి మంచిగా ఉంది అది. ఇప్పుడు ఏంటంటే నేను బయటికి వెళ్ళి కొంచెం అవి చూసినా కానీ ఫొటోస్, ఇది క్లోజ్ ఉంది, అది కొంచెం వర్క్ నడుస్తుందంట అలా. సో అందుకే ఆపేసారు అది. ఇక్కడ ప్రతి దానికి పెయింటింగ్ వేసి, ప్రతి దానికి పెయింటింగ్ వేసాను. ప్రతి దానికి ఒక సిద్దిపేట గార్డెన్ ఉంటుంది. ఇదే గార్డెన్, నైట్ గార్డెన్ మస్తు కనిపిస్తుంది. ఇక నేను ఈ ప్లేస్కి కూడా అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన, ఏదో సిద్దిపేటకి వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన. అమ్మా లెక్కన ఉన్నారా? కానీ పేరు మాత్రం వేణు మాత్రం వేణబ్బి. చెప్పరా సిద్దిపేట మోడల్ ఉన్నాయి గాయస్. కొమ్మచ్చారు ఏమో కానీ మొత్తం పైసలు మాత్రం సంపూర్ణ పోయిన. టికెట్ నేను ఇలా ఒక జాబ్ చేసిన అయిపోదు ఈజీగా నెలకి 30,000 to 40,000 ఎర్న్ చేస్తుండే. నేను కూడా ఒక సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు అని చెప్పి పెడుతుండే ఒక వీడియో. హాయ్ ఎవరు గైస్? అరే అంతే ఇందులో స్టాక్ అయిపోయిరా. కోరన్ సాంగ్ కాదు, తెలంగాణ సాంగ్ నాడు ఇది. కొమ్మచ్చారు హరీష్ రావు కదా. హరీష్ తెలియదు ఆ పాట? నాకు కూడా తెలియదు. యూట్యూబ్ ఉంది, ప్లే చేయరు మనలేదు యూట్యూబ్. లేకపోతే ఏం ప్లే చేస్తారు తెలుసా? కేసీఆర్ వాడిని చూడరా పాట. కేసీఆర్ది పాట. గాయస్ మా వాడు అన్న బెస్ట్ సింగర్ అవార్డు ఇవ్వచ్చు. పాడాలనా? పాడు. మళ్ళీ భయపడతాడు. ఏం కాదు వాడు, ముంగడ బయట భయపడతాడు బ్రో. ఎవరు భయపడరు వాడు. అలా నవ్వుతుంది బ్రో, నీకు అర్థమైతలేదు. వాడు ఖాళీ బొరా అంటున్నా. వాడు ఏం కాదు, మళ్ళీ ఉన్నోళ్ళు అందరు నవ్విరు. ఏం కాదు బ్రో. నువ్వు కన్ఫ్యూజ్ కాకు, నేను చెప్తా లైన్. లైన్ నువ్వు చెప్తే నాకు గొంతు ఎట్లా వస్తుంది, బొంగు బొంగు. నెక్స్ట్ సింగర్ ఏ వేసుకుంటారు ఎలక్షన్స్ ఉన్నప్పుడు, నీకు తెలియదు అది. ఎందుకు ప్రమోషన్ మీద ప్రమోషన్ చేస్తూ, ప్రమోషన్స్ మీద ప్రమోషన్ చేసిన తర్వాత నేనే ట్రోల్ చేసా. నీకు అర్థమవుతుందా? ఇలా జరుగు ముందుకు రా. ఇప్పుడు ఈయనకి పాట ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ఏమరా? బడ్స్ లేవా? బడ్స్ ఉంటే ఇది వాడతాడు. ఉన్నాయి.
ఉన్నాయి కానీ మళ్ళీ మధ్య మధ్యలో వెగినారు ఇళ్ళకి పడ్డది అనుకో మనోనికి మస్తు భయం అవుతుంది మరి నడవాలంటే. ఎందుకంటే నీకు కూడా భయం అవుతుంది అలా నాకు భయం ఎందుకు ఉంటుంది బ్రో, నా ఆల్రెడీ ఇంతగానం గట్టి కట్టిండు. మొట్ట గట్టి గట్టి ఇప్పుడు మనకు ఆసనం కాదు అదే అంటారుగా ఆసనం మొదట కలిపితే సిగ్గు శరం ఏమన్నా ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. అర్థమైందా? అట్లనే పాడు ఇప్పుడు డైలాగ్ చెయ్యి జై ఏ పాట రావు డైలాగ్ చెయ్యి. ఎమ్మెల్యేకి ఇది ఇంత గట్టిగా పట్టినాక ఎట్లా పడతావు బ్రో, నాకు అర్థం కాదు. చెప్పు ఇక ఆచారం కాని వరకు. నీకు ఆకలిస్తుందా? ఇంటికి పండుగ ఉంది, ఈ మొడ్డల షూటింగ్ ఇది మొడ్డ ఇది మొత్తుకుని మొడ్డ మాకు డ్రెస్సులో సినిమా బాటలు వేసుకొని వస్తున్నాం. నేనేమన్నా నీట్గా ఉన్నానా? ఆఫీసులో ఎంత మంచిగా ఉన్నావు. అరే నేను మంచిగా ఉన్నా. కాయిడోర్ లెక్కలు ఉన్నాయి, కాయిడోర్ లెక్కలు ఉన్నాయి మొత్తం. నిన్న నైట్ 2 గంటల దాకా తాగిండు. పొద్దున మా ఊర్లోనే షూటింగ్ ఉంది, వచ్చి పళ్ళు దొంతలు కాదు. నేను చూపిస్తా మీకు, ఆ వీడియో ప్లే చేస్తా, పక్కా చేస్తా. ఎంతసేపు తాగినావు? 2 గంటల వల్ల తాగినావు. నువ్వు ఇక్కడ ఏం చేస్తారు? ఇంటికాడ పండుగ పెట్టుకొని చుట్టాలను పెట్టుకొని కొమ్మచ్చారు. ఓ చూడు తిట్టవా? ఓ పోరాడు చదువుకుండు. मजा आया.